హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము సాదా బ్లౌజు ఎట్లా కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మనము సాదా బ్లౌజ్ కటింగ్ చూసినాం కదండి నిన్న. ఈరోజు స్టిచ్చింగ్ చూస్తున్నాం అనమాట. ఎట్లా కుట్టుకోవాలనేది కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి అందరూ కొంచెం ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో చూస్తున్నారు, కొంచెం ఫుల్ వీడియో చూసి కొద్దిగా సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మనం ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట. ఇవి హ్యాండ్స్ షేప్ పట్టి, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనమాట. ఇట్లా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ నీట్గా ఇలా చుట్టి పెట్టుకోండి, లేకపోతే మిస్ అయిపోతాయి. మళ్ళీ ఒక్కటి పోయినా కూడా మనకు బ్లౌజ్ వేస్ట్ అవుతుంది అనమాట. బ్యాక్ పార్ట్లో ఇప్పుడు మనము డాట్స్ కోసము 2 డాట్స్ కుట్టుకుంటాం కదా, డాట్స్ కోసము మనము 4 ఇంచెస్ కుట్టుకుంటే సరిపోతుందండి. ఎవరికైనా 3.5 నుంచి 4 అయితే సరిపోతుంది. అలా డాట్ గీసుకున్న తర్వాత ఇలా మనము భుజాల నుంచి నడుము వరకు మధ్య భాగంలో ఇలా పట్టుకొని చిన్న కుట్టుతో కుట్టాలండి. పెద్ద కుట్టు పెట్టకండి, ఊడిపోతుంది. చిన్న కుట్టు పెట్టుకొని కుట్టాలి. 4 ఇంచెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. 3.5 నుంచి 4 ఇంచెస్ వరకు కుట్టుకుంటే ఎవరికైనా మంచిగా సరిపోతుంది అనమాట. రెండు వైపులా అలాగే కుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇది మనము నడుము భాగంలో పట్టీ కోసం అండి. నడుము భాగంలో మనం పట్టీ కుడతాం కదా, దానికోసం అనమాట. ఇట్లా జాయింట్ చేసి పెట్టుకో. ఇక్కడ మనము నెక్ పట్టీ కట్ చేసుకుంటున్నాం అనమాట. రౌండ్ దానికైతే డైరెక్ట్ మనము క్రాస్ పీసెస్ తీసుకొని కుట్టుకుంటాం కదా, ఇక్కడ మాత్రం ఇలా గల్ల పట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. మనం కట్ చేసుకున్నది ఉన్నది కదా, ఆ భాగం తీసుకొచ్చి ఇలా ప్లెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత సైడ్ కూడా మనము 1 ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట. పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టండి, సైడ్స్కి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము మడిచి లోపల వైపు ఎమ్మింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అనేసి ఇలా 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనము ఇప్పుడు బ్యాక్లో నెక్ భాగానికి దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసుకున్న క్లిప్ నాది మిస్ అయిందండి. నేను ఇంకొక ఏదైనా బ్లౌజ్ కుట్టినప్పుడు చూపిస్తా. ఇలా మొత్తము మలిచి కుట్టుకోండి. సైడ్స్ మడత పెట్టి కుట్టుకుంటే మనకు ఒక 1/2 ఇంచు మలిచి కుట్టుకోండి. కుట్టుకొని ఈ క్లాత్ని ఆ నెక్ పట్టి పైన పెట్టి కుట్టి దాన్ని రివర్స్ వేసేసి ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది క్లిప్ మిస్ అయింది. ఓకే అండి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా మలిచి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు ఇలా మలిచి కుట్టుకుంటే మనకి ఎమ్మింగ్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నాం కదా, అలా అయితే సరిపోతుంది అనమాట. నాది కొంచెము ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ అయ్యేసరికి కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇంకొక కలర్ ఏదైనా కుట్టి చూపిస్తానులేండి. నాకు ప్లెయిన్ బ్లౌజులు ఎక్కువ రావండి కుట్టడానికి. ఏదో ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఎక్కువ నాకు లైనింగ్ బ్లౌజులే వస్తుంటాయి. ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇది బ్లాక్ కలర్ అయ్యేసరికి నీట్గా కనబడతలేదు, ఏమనుకోకండి. ఇలా 2 బ్లౌజ్ పీసెస్ హ్యాండ్సెస్ కుట్టుకున్న తర్వాత మనము ఒకదానిపైన ఒకటేసి ఇలా కొలుసుకొని చూసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు సరిపోతుందా సరిపోవట్లేదా అని కొలిచి చూసుకుంటే నాకు ఇది కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మనం కట్ చేసుకునే పని ఏమి ఉండదన్నమాట. తర్వాత ఇలా ఫ్రంట్ భాగం ఉన్నాయి కదా, ఇవి 2 ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి. ఒక్కొక్కసారి మర్చిపోయి 2 ఒక సైడే డాట్స్ కుడుతుంటాము. ఇలా ఎదురెదురుగా వేసుకొని చూసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి వేసుకొని సమానంగా నీట్గా వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనము డాట్స్ గీసుకోవాలన్నమాట. ఇలా స్టార్టింగ్ నుంచి మనం వీడియోలో చూసిన విధంగా స్టార్టింగ్ నుంచి 3 ఇంచుల వరకు అయితే సరిపోతుందండి మనకి. ఇది మెయిన్ డాట్. ఈ డాట్ మంచిగా వస్తే మనకి మంచిగా కుదురుతుందనమాట ముందు భాగంలో. ఇలా 2.5 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా 2.5 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే పెద్దవాళ్ళకి కొంచెం చిన్నగా కుట్టాలండి డాట్. ఎందుకంటే ఇది కొంచెం లేచినట్టుగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్నగా కుట్టాల్సి ఉంటుంది. డాట్స్ కొంతమందికి డిఫరెంట్గా ఉంటాయి. మన మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఇలానే సరిపోతుంది అనమాట. ఇలా మళ్ళీ ఇటు సైడ్ ఏమో ఉక్సు కాజాపట్టి సైడ్ ఏమో కరెక్ట్గా మధ్యలో తీసుకోవాలి. మధ్యలోకి తీసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచులు అయితే సరిపోతుందండి. 2 లేదా 2.5 తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇటొక 1/2 ఇంచు అటొక 1/2 ఇంచు డాట్ పెట్టుకొని
అలా కుట్టుకోవాలన్నమాట. లైన్స్ గీసుకొని కరెక్ట్గా దానిపైన కుట్టుకుంటే మనకి ఈ డాట్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి ఉక్సు పట్టి కాజాపట్టి ఎక్కువైనప్పుడు కొంచెం పెద్దగా తీసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చంక భాగంలో ఏం చేయాలంటే ఇలా మనము మెయిన్ పట్టి ఉంది కదా, డాట్ ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా అయినా ఇటు తీసుకోవచ్చు, ఇటు నుంచి ఇటు స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇలా డాట్స్ పెట్టుకోండి. మనము గీసిన లైన్లన్నిటికీ డాట్స్ పెట్టుకుంటే మనం కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 సైడ్లు వేసుకున్నాం కాబట్టి మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డాట్స్ పెట్టుకొని ట్రక్స్ పెట్టుకొని పక్కన పెట్టండి. చూడండి, మనకి మధ్య భాగంలో అంతా ఓపెన్ ఉండాలన్నమాట. అన్నీ కలిపి కుట్టకండి, బ్లౌజు సెట్ కాదు. రౌండ్ గీసాను కదా, అంత ఖాళీ ఉండాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము డాట్స్ వేసుకోవాలి. వీటికి చిన్న కుట్టుతోటే వేసుకోండి, పెద్ద కుట్టుతో వేయకండి, ఎందుకంటే ఊడిపోతుంటాయి. మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలా కరెక్ట్గా పట్టుకొని ఒక్కొక్క డాట్ వేసుకుంటూ ఉండండి. ఖచ్చితంగా చిన్న కుట్టుతోటే వేయాలి, పెద్ద కుట్టు అస్సలు పెట్టకండి. రెండిటికి ఇలా డాట్స్ వేసుకోండి. మనం టక్స్ పెట్టుకున్నాం కదా, వాటికి మధ్యలో వచ్చేటట్టు చూసుకొని ఇలా డాట్స్ వేసుకుంటే మనకి బ్లౌజ్ మంచిగా సెట్ అవుతుంది. అలాగే సేమ్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు కూడా ఇలాగ డాట్స్ కుట్టుకోవాలి. రెండిటికి ఇలా డాట్స్ కుట్టుకొని ఒకసారి చెక్ చూడండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది డాట్స్ అనేవి. ఫస్ట్ మనము కొలతతో తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మనము షేప్ బెల్ట్ కోసం అక్కడ 2 కట్ చేసి ఇంకొక 2 కూడా మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. 2 జాయింట్ చేసుకోవాలి. మనము ఫస్ట్ 2 కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని జాయింట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ దీన్ని తిప్పేసుకున్న తర్వాత పైన కూడా అణగడానికి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు ఇది ఇటువైపు ఉంటే ఇది కూడా ఇటువైపు ఉండాలన్నమాట. 2 ఒక సైడ్ పెడితే మళ్ళీ ఇప్పుకొని కుట్టాల్సి వస్తుంది. అలా పెట్టుకొని ఎదురెదురుగా పెట్టుకొని కుడితే నీట్గా వస్తుంది అనమాట. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఇది అనగడానికి మంచిగా గోరుతోటి కానీ ఇలా ఏదైనా ఉంటే దాంతో కానీ నీట్గా అనండి. కత్తెరతో అన్నా కూడా నీట్గా వస్తుంది. అలా అనుకున్న తర్వాత దానిపైన మంచిగా ఇంకొక కుట్టు వేయండి అనగడానికి. ఆ కుట్టు వేస్తేనే మనకి షేప్ బెల్ట్ కుట్టు వేసుకుంటే అలా నీట్గా ఉంటుంది. తర్వాత మనం సైడ్స్ నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర చూసుకున్న తర్వాత ఎటువైపు ఏది జాయింట్ చేయాలనేది చూసుకోండి. ఇక్కడ మాత్రం నీట్గా కనిపిస్తలేదు ఫ్రెండ్స్, నేను ఇంకొక బ్లౌజ్కి కుట్టి చూపిస్తా. అలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, మనకి నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకుంటే మనకి షేప్ బెల్ట్ దగ్గర కుట్లు కూడా బయటికి కనిపించవు, చాలా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా బ్లౌజ్ మంచిగా అనిపిస్తుంది. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ఏవైనా ఇట్లా దారాలు ఊడిపోయి ఉన్నా కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది, బ్లౌజ్ నీట్గా కనబడుతుంది. 2 సైడ్లు కూడా ఇలాగే కుట్టుకోండి. ఫోల్డింగ్ చేసుకొని చిన్న కుట్టు పెట్టి మెల్లగా కుట్టండి, లేకపోతే మళ్ళీ లోపలి కూడా జాయింట్ అయిపోతాయి. లోపలికి అనుకుంటూ నీట్గా 2 సైడ్లు మాత్రమే జాయింట్ చేసుకుంటూ ఉండండి. జాయింట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి చాలా నీట్గా వస్తుంది. ఓపెన్ చేసేటప్పుడు మెల్లగా ఓపెన్ చేయండి, ఎందుకంటే కుట్లు ఊడిపోతాయి. అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు ఊడిపోతాయి. అలా కుట్లు ఊడిపోకుండా ఉండాలంటే 2 సైడ్స్ ఇలా నీట్గా పట్టుకొని మెల్లగా ఓపెన్ చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఒక్కొక్కసారి పైన కూడా కుట్టేయచ్చు. ఇక్కడైతే మనకు అవసరం లేదండి, ఇది కాటన్ది కాబట్టి చాలా నీట్గా కనబడుతుంది, కుట్ట అవసరం లేదు. 2 కూడా అలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కొలత చూసుకోండి. మనం ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టాలి కాబట్టి ఒకసారి కొలత చూసుకోండి. కొలత చూసుకుంటే సమానంగా ఉంటేనేమో ఏం లేదు, సమానంగా లేకపోతే మనకి మధ్యలో డాట్ ఉంది కదా, ఇలా ఉక్సు పట్టి కోసము కాజా పట్టి కోసము 2 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ఇక్కడ జాయింట్ చేయాలి. ఇది మాత్రము కాజా పట్టీకి డాట్స్ లోపల వైపు నుంచి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ కుడితే సరిపోతుంది. మనం వీడియోలో చూస్తున్నాం కదా, అలా కుట్టండి, నీట్గా వస్తుంది. తర్వాత కాజా పట్టి ఇది ఉక్సు పట్టి కోసం అయితేనేమో పైన వైపు పెట్టి కుట్టాలి, చిన్న కుట్టు పెట్టి కుట్టండి. డాట్స్ కూడా పైవైపు చూస్తూ ఉండాలి, కిందికి వంగినట్టు కుట్టకండి, పైవైపు చూస్తూ ఉంటేనే బ్లౌజ్ మనకి బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మాత్రము ఫోల్డింగ్ చేయండి, కింది వైపు ఫోల్డింగ్ చేయండి. చేసిన తర్వాత మనము ఇప్పుడు కాజా పట్టి కోసము పైవైపు మడత పెట్టి కుట్టాలి.
కాజా పట్టీకేమో పైవైపు, ఉక్సు పట్టీకేమో లోపల వైపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా కుట్టండి. కుట్టు ఒకదాని నుంచి ఒకటి నీట్గా వచ్చేటట్టు కుట్టండి. ఇక్కడ మనం ఉక్సు పట్టీ కోసము మధ్య భాగంలో అనిగే కుట్టు వేయాలి, లేకపోతే అది సెట్ కాదు. కాజా పట్టీకి మధ్య భాగంలో ఇంకొక లైన్ కుట్టండి సరిపోతుంది, ఎందుకంటే ఉక్సు అది కాజాలు కుడతాం కదా వాటి కోసము. తర్వాత ఉక్సు పట్టీని కూడా లోపల వైపు మర్చి కుట్టండి, సరిపోతుంది. కుట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ చూడండి, చెక్ చేయండి మనకి కరెక్ట్గా వచ్చిందా, లేకపోతే ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందా చూడండి. ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే మనకి ఇక్కడ పైన భాగంలో కట్ చేసుకోవచ్చు. దానికోసమని రౌండ్ కుట్టుకోవడం కోసం, గల్లాపట్టి రౌండ్ కుట్టడం కోసము ఇలా క్రాస్ పీస్ తీసుకోండి. ఎప్పుడైనా క్రాస్ పీస్ తీసుకుంటేనే నెక్ పట్టి మంచిగా వస్తుంది, లేకపోతే ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంటుంది అన్నమాట. ఎమ్మింగ్ నీట్గా చేసినట్టు కనపడాలంటే క్రాస్ పీసెస్ తీసుకోండి, చాలా బాగా సెట్ అవుతుంది మనకి. ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది మనకి కుట్టు. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా కుట్టండి, సరిపోతుంది. ఎమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాజా పట్టీకి కూడా మనం పై వైపు నుంచి కుట్టాలి. ఇలా వీడియోలో చూస్తున్నాం కదా, అలా కుట్టండి, సరిపోతుంది. ఇలా కుట్టుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ పెట్టండి. టక్స్ పెడితేనే మనకి నీట్గా వస్తుంది, లేకపోతే అసలు తిరగదు, గల్లా తిరగదు అనమాట. తిరగకపోతే వేస్ట్ కదా, ఇంత కుట్టి వేస్ట్ అయిపోతుంది, నీట్గా కనిపించదు. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎమ్మింగ్ కోసం కుట్టుకోండి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేయండి. ఎమ్మింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఇందాక కుట్టు పెట్టుకున్నాం కదా, దానికి ఇది జాయింట్ చేయాలన్నమాట. చూసుకొని జాయింట్ చేయండి, రివర్స్లో జాయింట్ చేయకండి. ఉక్సు పట్టి వైపు ఉక్సుది, కాజా పట్టి వైపు కాజా పట్టిది పెట్టి చూడండి. పాత బ్లౌజ్ చూస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇలా పెట్టి కుట్టిన తర్వాత జాయింట్ చేసుకోండి. జాయింట్ కూడా నీట్గా చేయండి, ఎక్కువ తక్కువ రాకుండా చాలా ఒకటికి 2 సార్లు ఆలోచించి దాన్ని చూసుకుంటూ కుట్టండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అటు ఇటు జరుగుతూ ఉంటుంది, ఎక్స్ట్రాస్ వస్తుంటాయి అన్నమాట. అట్లా రాకుండా మనకి భుజాల దగ్గర నీట్గా కనపడాలంటే ఇలా కొలుసుకొని చూడండి. ఈ వీడియోలో ఎట్లా వచ్చిందో అట్లా రావాలి. అట్లా వస్తేనే మనకి సెట్ అవుతుంది బ్లౌజు, లేకపోతే భుజాలు జారిపోతాయి. మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయండి, కానీ అది మాత్రం సెట్ అయ్యేటట్టు ట్రై చేయండి. కుట్లు ఇప్పుకుంటూ అయినా కుట్టండి, కానీ సెట్ అయ్యేటట్టు ట్రై చేయండి. తర్వాత సన్న కుట్టు పెట్టుకొని ఇంకొకసారి కూడా కుట్టేసుకోండి. ఎప్పుడు 2 కుట్లు వేసుకుంటేనే మనకి భుజాల దగ్గర స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక కుట్టు వేస్తే మాత్రం ఊడిపోతాయండి. అది కూడా చిన్న కుట్టు పెట్టి కుట్టండి, నీట్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకోవాలంటే లోతు తీసుకోలేదు మనం కట్ చేసినప్పుడు, ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. మనం లైన్ కొట్టినాం చూడండి, అలా అయితే సరిపోతుంది. కట్ చేసుకోండి. ఇది ముందు భాగం వైపు కుట్టాలి. లోతు తీసుకున్నది ముందు వైపు, లోతు తీసుకుంది వెనుక వైపు వస్తుంది. చూడండి వీడియోలో చూస్తున్నాము, ముందు భాగము వైపు రావాలి. ముందు మనము ఫ్రంట్ దానికి కూడా లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్కి కూడా లోతు తీసుకున్నాము. అవి 2 సెట్ అయితేనే మనకి ముడతలు రాకుండా ఉంటుంది. సంఖ భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోతు పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మనం వీడియోలో చూసినాం కదా, అట్లా తీసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి, ముడతలు అస్సలు రావు. ఇలా జాయింట్ చేసుకోండి. ఇక్కడ వైపు కూడా అలాగే జాయింట్ చేసుకోండి. ముందు భాగం వైపు మాత్రమే లోతు తీసుకున్నది స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మర్చిపోయి ముందు వెనుక కుడుతుంటాము. అలా కుడితే ఒకసారి విప్పుకొనైనా కుట్టండి, కానీ మళ్ళీ అట్లనే జాయింట్ చేసి పెట్టిరనుకో బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. వీలైనంత వరకు చెక్ చేసుకుంటూ కుట్టండి. మనం బ్లౌజ్ కుట్టాలంటే అసలు మైండ్ బాగా పనిచేయాలి, లేకపోతే అసలు కుట్టలేము దాన్ని. చూడండి వీడియోలో చూసిన విధంగా జాయింట్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న కుట్టు పెట్టి ఇంకొక కుట్టు కూడా వేయండి. 2 కుట్లు వేస్తేనే మనకి నీట్గా ఉంటుంది. ఇలా మనము నడుము దగ్గర కొలుసుకుంటున్నామండి, పాత బ్లౌజ్ పెట్టి. ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర కూడా కొలుసుకుంటున్నాము. ఇలా కొలుసుకొని కుట్టండి, మనకి ఈజీగా వస్తాయి అన్నమాట. సైడ్ కుట్లు అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ ఉక్సు పట్టి పెట్టి కాజా పట్టి పెట్టి చూస్తున్నాము, కరెక్ట్గా చూడండి. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజు హ్యాండ్ లూజ్ కూడా చూసుకుంటున్నాము. ఇక్కడ సంఖ రౌండ్ దగ్గర కుట్టు చూస్తున్నాము. మనం వీడియోలో అయితే ఎట్లా చూస్తున్నామో అట్లనే డాట్స్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు.
ఇది మాత్రం పెద్ద కుట్టు పెట్టి వేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి సెట్ కాకపోయినా ఇప్పుకోవచ్చు కొత్త వాళ్ళకి కదా. పాత వాళ్ళు కొంచెం కుట్టొచ్చిన వాళ్ళైతే చిన్న కుట్టు పెట్టే కుట్టుకోవచ్చు. ఇలా ఫస్ట్ లాస్ట్ నుంచి కుట్టుకుంటూ రండి, లాస్ట్ కుట్టు నుంచి కుట్టండి, ఫస్ట్ కుట్టు నుంచి కుట్టకండి, అసలు సెట్ కాదు బ్లౌజు. లాస్ట్ నుంచి ఒక్కొక్కటి కుట్టుకుంటూ రండి. చూడండి అలా నీట్గా రావాలి, లైన్ ముడతలు లేకుండా నీట్గా వస్తేనే మనకి బ్లౌజ్ మంచిగా వచ్చినట్టు. లేకపోతే మళ్ళీ విప్ అయినా మళ్ళీ కుట్టండి, ఎన్నిసార్లు అయినా విప్పి కుట్టండి, కానీ దాన్ని మంచిగా సెట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అలాగే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, సేమ్ అలాగే కొలత తీసుకొని డాట్స్ పెట్టుకోండి. డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, మనం డాట్స్ మంచిగా పెట్టకపోతే అసలు బ్లౌజ్ సెట్ కాదు. టేప్తో అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇలా బ్లౌజ్ పెట్టి చూస్తేనే అర్థమవుతుంది. అటు సైడ్ కూడా ఇలాగే కుట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ కుట్టు కూడా దాని పక్క నుంచి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెంట్లో వేసుకుంటూ రండి, సరిపోతుంది. కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, నీట్గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకోండి. 3 కుట్లు కుట్టిన తర్వాత 4వ కుట్టు కుడతాం కదా మనము, లాస్ట్ది అనమాట అది. ఇంకా అది ఫిట్ అయిపోవాలి ఆ కుట్టుతోటి. అప్పుడు మనము పాత బ్లౌజ్ పెట్టి కొలత చూసుకోవాలి, మనకి ఎంత లూజ్ ఉంటుందో అంత పెట్టుకొని కుట్టుకుంటే ఇంకా లాస్ట్ కుట్టు అనమాట. దీని తర్వాత మనం ఇంకా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా నీట్గా వేసుకుంటూ కుట్టండి, మంచిగా సెట్ అవుతుంది బ్లౌజు. నేను ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను, దీంట్లో కుట్లు సరిగా కనిపించట్లేవు, బ్లాక్ మొత్తం కలిసిపోయినది. ఇంకొక బ్లౌజ్ ఎలాగో కుట్టిన వీడియో తీసిన కదా, జస్ట్ అర్థమవుతుంది అనేసి పెడుతున్నా నేను ఇది. ఇంకొకటి అయితే మంచిగా కుట్టి చూపిస్తాను, కుట్లు మంచిగా కనపడేటట్టు చూడండి. ఇక్కడ అంత నీట్గా కుట్టినా కూడా కుట్లే కనబడతలేవు, అసలు దారమే కనిపిస్తలేదు. ఇంకొక బ్లౌజ్ అయితే నేను ఖచ్చితంగా చూపిస్తా. ఇది మంచిగా సెట్ అయింది, బాగా కుదిరింది జాకెట్ కూడా. మీరు కూడా ఇలా కుట్టండి నీట్గా, ఇట్లా మనం చూస్తే ఇట్లా కనిపించాలి, ఇంత నీట్గా కనిపిస్తేనే మనకి బ్లౌజ్ సెట్ అవుతుంది అనమాట. చూడండి చంక భాగంలో కానీ ఎక్కడైనా ముడతలు లేవు, ఏం లేకుండా మంచిగా నీట్గా వచ్చినది చూడండి. ఇట్లా కుడితేనే బాగా సెట్ అవుతుంది బ్లౌజు. ఇది పలకగల్లా అండి, పలకగల్లా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చూడండి అలా జాయింట్ చేసుకోవాలి. నేను ఆ జాయింట్ చేసిన క్లిప్ మిస్ అయింది, ఇంకొకసారి చూపిస్తాను, ఇంకొక బ్లౌజ్ ఏదన్నా చూపిస్తాను. నడుము భాగంలో ఉక్సు పట్టి, కాజా పట్టి, బ్లౌజ్ అంతా అయిపోయినాక మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, నేను అన్నీ కరెక్ట్గా కుట్టినా లేదా అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది, ఎక్కడైనా ఏదైనా కుట్టు మిస్టేక్ ఉంటే సెట్ చేసుకోవచ్చు. ఎమ్మింగ్ చేసిన తర్వాత మనం ఏం సెట్ చేయలేమండి, మళ్ళీ అదంతా విప్పాల్సి వస్తుంటుంది అనమాట. అందుకనే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత 1కి 2 సార్లు చెక్ చేసుకోండి నీట్గా. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే ఇంకా ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.